ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన విరోధి అపవాది అయిన సాతానుడు. వానికి కావలసింది దేవుని బిడ్డలు, ప్రార్థించేవారు మాత్రమే. లోకంలో పాపంలో జీవించే వారిని, దేవునిని ఎరుగని వారు వానికి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వారంతా అపవాది బిడ్డలే. కాబట్టి వారి జోలికి వెళ్ళడు వాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి దేవుని దృష్టికి నీతిమంతులుగా యథార్థవంతులుగా నడుచుకుంటారో వారినే శోధించాలని, వారిని శ్రమల పాలు చెయ్యాలని, కష్టానికి అప్పగించాలని, కన్నీటికి గురి చెయ్యాలని, దేవుని నుండి వేరు చెయ్యాలని వాడు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన కుటుంబంలో ఎన్నో బాధ కలిగే పరిస్థితులు వస్తాయి. హాని కలిగించే మనుషులు ఎదురవుతూ ఉంటారు. నిందించేవారు, అవమానపరిచేవారు, కీడు చెయ్యాలని ప్రయత్నించేవారు, నష్టాలు కలిగించేవారు, సూటిపోటి మాటల చేత బాధించేవారు, మనల్ని హీనంగా తక్కువగా చూసేవారు, మన గురించి లేనిపోని మాటలు అనేకులకు చెప్పేవారు నిత్యము మనకెదురవుతూ ఉంటారు కదా. భర్తను బట్టి దుఃఖం, భార్యను బట్టి బాధ, పిల్లల వలన కష్టాలు, అత్తామామలు, ఆడపడుచుల వేధింపులు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల భారాలు, ఆర్థిక కొరతలు, శత్రుభయాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా అనేక రకాలుగా మనం బాధలను అనుభవిస్తున్నాము. మనం అనుకుంటాము, ఫలానా వారిని బట్టే ఎన్ని కష్టాలు నాకు అని. కాదండి, సాతానుడు వారిని వాడుకుంటున్నాడు అంతే. మొత్తం సాతానే మనుషుల రూపంలో మనల్ని శోధిస్తుంది. కారణం, మనం ప్రభువు నుండి వేరవ్వాలని, దేవునిని దూషించాలని, దేవునికి దుఃఖాన్ని కలిగించాలని, మనం పూర్తిగా దేవుని నుండి వేరయ్యి నాశనం అవ్వాలన్నదే వాని ప్రయత్నం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ప్రియులారా, విశ్వాసులంగా మనం మనుషులపై పగ పెంచుకోవద్దండి. కేవలం అపవాదిని మాత్రమే ఎదిరించే ప్రయత్నం చెయ్యాలి. అయితే వాడిని జయించడం, వానితో పోరాడడం, వాడు కలిగించే పరిస్థితులను తట్టుకోవడం మన వల్ల కాదు గాని దేవునినే ఆశ్రయించాలి. దేవుని ఆయుధముల ద్వారా మాత్రమే మనం సాతాను ఎదుట నిలవబడగలదు. ఈనాడు మనలో ఉండే శక్తి, సామర్థ్యం, బలం, తెలివి మనకెలాంటి సహాయాన్ని అందించలేవు. ఇలాంటివి నమ్ముకొని సాతానుతో పోరాడితే మనం ఓడిపోవలసిందే తప్ప విజయాన్ని ఏమాత్రం పొందలేము. సాతానుతో, పరిస్థితులతో, శ్రమలతో, కష్టాలతో మనం పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించాలండి. ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థనే శత్రువుపై మనకు విజయాన్నిస్తుంది. ఆపద్దినమున, కష్ట సమయమున ప్రార్థనే మనల్ని రక్షిస్తుందండి. అయితే శత్రువు దాడి చేసినప్పుడు, శత్రువు శోధించిన తరువాత, శ్రమ కలిగిన తరువాత, అపాయం సంభవించిన తరువాత ప్రార్థించడం కాదు గాని ముందుగానే దేవునికి ప్రార్థించాలి. శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన ద్వారానే మనం శక్తి పొందుకుంటాము. ప్రతి క్షణం వాడు మనల్ని శోధించాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇంకెలా బ్రతకాలి? ఎలా వాని నుండి తప్పించుకోవాలి? ప్రార్థించినప్పటికీ ఈ కష్టాలు ఎక్కువవుతున్నాయి గాని పోవట్లేదు. నేనేం చెయ్యాలి అని నువ్వు దుఃఖిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా
తప్పించుకొను మార్గమును కలగజేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కష్టాలొస్తున్నాయని ప్రార్థించడం ఆపితే సాతాను వెంటనే ఆ విషయాన్ని గుర్తించి మనపై దాడి చేసి మనల్ని ఓడిస్తాడు, మనల్ని పతనానికి గురిచేస్తాడు. కాబట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని మనం నిత్యమూ ధరించాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే వాడు మనల్ని పట్టుకుంటాడు, నాశనం చేస్తాడు, నష్టాన్ని కలిగిస్తాడు, కుటుంబాల్లో కలవరాలను పుట్టిస్తాడండి. ఎల్లప్పుడూ ప్రార్థించే వారిమిగా ఉంటే తప్పకుండా దేవాది దేవుని సహాయం మన పట్ల, మన కుటుంబం పట్ల ఉంటుంది. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈనాడు అపవాది అయిన సాతానును ఎదిరించే ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, అపవాది ఎదుట మేము శక్తిమంతులమగునట్లుగా మీరిచ్చే సర్వాంగ కవచములను ధరించుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ వాని క్రియలకు మేము బలైపోకుండా మీకు ప్రార్థించే మనసును కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా. అపాయం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కష్టం ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయాన్ని ఆశించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెట్టే కృపను మాకు దయచేయండి. మీ యొద్ద నుండి సహాయం పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అపవాది నుంచి తప్పించుకునే తెలివి, సామర్థ్యం, జ్ఞానం మాకు లేదు దేవా. సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి. మీకే మొరపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని, విజయాన్ని పొందుకునే కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. బిడ్డల్ని బలపరచండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని, రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే ఈ దినమున బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు, వారి బాధలు, కష్టాలు, శ్రమలు, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి వీటన్నిటి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలీడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలను మీరు దీవించండి. ఇతర వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారి వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి. వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి నష్టాల పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే
వెళ్లే మార్గాన్ని వారికి చూపించండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును క్రమక్రమంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ విషయమే ప్రార్థిస్తున్నాం దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు దూరపరచండి దేవా. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన భార్యాభర్తలను, బిడ్డలను మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సుఖప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు ఈనాడు ఎంతో భయపడుతుండగా వారిలో ఉండే భయాన్ని తొలగించండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల లేక, ఆత్మీయ బలం లేక నీరసించిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. శారీరక క్రియలను విడిచి ఆత్మానుసారంగా జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా. అయ్యా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంలో మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని, లోన్స్ ఈఎంఐలు చెల్లించాలని బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా అలాంటి వారి అక్కరలను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఆర్థికపరమైన సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలలో ఉండే రోగాలను, వ్యాధులను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే బాధను తొలగించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. తల్లిని తండ్రిని గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, అక్కర కొరత ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు
చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, రకరకాల సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, కీడులను బట్టి బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఆదరణ లేక, ఓదార్పు లేక కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.